హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగే చాలా టెన్షన్‌తోనైతే నిద్రలేసాను. ఇగ లేవగానే కొద్దిసేపు ఆగి టిఫిన్ అయితే చేషినా. ఎందుకో తెలుసా టెన్షను? ఇగో ఇప్పుడు నేను ఈ ఫోన్‌లో ఈ వీడియో చూపిస్తున్నాను గదా! ఈ వీడియో ఏంటి అంటే, మాకు వాషింగ్ మిషన్ నుంచి డ్రైన్ నుంచి వాటర్ రిలీజ్ అయితున్నాయి అని చెప్పి నేను చెప్పాను గదా! అంటే వాషింగ్ టైమ్‌లో గూడా రిలీజ్ అవుతున్నాయి అనయితే జెప్పిన గదా! అయితే ఇగ అది అటు ఇటు 6, 7 మంత్స్ అవుతుంది. మంచిగా వర్క్ అయితే చేసింది. మళ్ళీ ఇప్పుడు బట్టలు ఉతుకుతుంటే వాషింగ్ మిషన్ నుంచి వాటర్ అయితే పోతున్నాయి. అయితే ఒకప్పుడు రిపేర్ అంకులొచ్చి ఒక్క 1 మినిట్‌లోనే దాన్ని ఇట్లా సెట్ చేసి పోయిండు గదా! మాకు గూడా ఈజీగా ఉంటదని జెప్పి నేనప్పుడైతే వీడియో తీశాను. ఆ వీడియో తీసిన తర్వాత ఆ వీడియో క్లిప్‌ని నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. అప్‌లోడ్ చేషినంక యూట్యూబ్‌లో ఉంటది గదా! ఎప్పటికైనా గూడా యూట్యూబ్‌లో నుంచి మనం జూసుకోవచ్చు. ఇగ మన ఫోన్‌లో ఉంటే అప్పుడప్పుడు అన్ని ఫైల్స్‌తోని డిలీట్ అయితాయిగా అని చెప్పి నేను ఆ క్లిప్‌ని వీడియోస్‌లో అప్‌లోడ్ చేశాను. అన్నట్టుగానే మొబైల్‌లో అయితే డిలీట్ చేశాను. ఇగ ఇప్పుడు డ్రైన్ నుంచి వాటర్ రిలీజ్ అయితున్నాయి గదా! మా సార్ అన్నాడు గదా! "నీ దగ్గర వీడియో ఉండే గదా! ఆ వీడియో జూడు వచ్చిన తర్వాత రిపేర్ చేద్దాం" అన్నాడు. ఇగ నేను నా యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో ఉంది గదా! అసలది ఎప్పుడు పెట్టినా అంటే ఒక 6, 7 మంత్స్ బ్యాక్ వీడియో అయితే పెట్టినా. ఆ వీడియోని వెతకాలి. కానీ నేను థంబ్‌నెయిల్‌లో ఆ క్లిప్ ఫోటో అనేది పెట్టలేదు. ఆ క్లిప్ ఫోటో పెడితే అది మంచిగా నాకు ఈజీగా దొరికేదేమో. ఇగ వెంటనే పిల్లలిద్దరిని రెడీ జేసి స్కూలుకి పంపించిన తర్వాత ఇంట్లో ఏ పని జేయకుండా, చాయ్ గూడా తాగకుండా ఆ వీడియోనైతే దోలాడినా. ఎప్పుడంటే 8:40 నుంచి దోలాడితే ఆ వీడియో నాకు 10:30 తర్వాత దొరికింది. అప్పుడు ఇంకా హమ్మ! 10:30 అయినా గూడా నా వీడియో నాకు దొరికింది గదా! ఇగ నిమ్మలం అని జెప్పి నాకనిపిచ్చింది. ఎందుకంటే, ఈ వీడియో దొరకకపోతే నా పని అంతేనేమో. ఎందుకంటే, కొంచెము మనకు అవసరమొచ్చే పని అది మనం జాగ్రత్తగా ఉంచుకోలేదనుకో, ఇగ మన వాళ్ళతోని మనకు ఎట్లుంటది ఇగ మీ అందరికీ తెలుసు గదా! పనికొచ్చే వీడియో నువ్వు పెట్టుకో అని మా సార్ అంటారేమో అని చెప్పి, ఇగ నాకు టెన్షనొచ్చేసి నేను 1 ½ అవర్ పాటు ఆ వీడియోనైతే దోలాడుకున్నాను. వీడియో దొరికిన తర్వాత ఫాస్ట్‌గా వచ్చి ఏమనుకున్నానంటే, ఒక హీటర్ మీద అన్నం బెట్టి, ఇంకో హీటర్ మీద నెయ్యి పెట్టినామనుకో, అవి ఒక 40 మినిట్స్ లోపు అయిపోయేలోపు ఈలోగా నేను బట్టలు ఉతికేసి, బట్టలారేసి, ఇల్లూకి ఈ పనులు చేద్దామనైతే నేను అనుకున్నాను. పొద్దున్నే వాషింగ్ మిషన్‌లో బట్టలేయగానే ఏమైందంటే, ఆ డ్రైన్ పైప్ అనేది బయటికొచ్చేసి బెడ్‌రూమ్‌కి, హాల్‌కి వాటర్ అయితే వచ్చినాయి. మళ్ళా అదంతా వాటర్ అన్నీ బయటికి గొట్టేలోపు ఈడ చెప్పుల స్టాండ్ ఉంటది గదా! ఈ చెప్పుల స్టాండ్ అయితే మొత్తం ఊడిపోయింది. పొరకతోని ఇట్లిట్లా మనం అంటాం గదా! ఇక ఊడిపోయిన తర్వాత ఇక నేనేం జేసినా అంటే, ఒకవైపు నెయ్యి అంతా జేసేసి అంటే వెన్న జేసి దాన్ని పొయ్యి మీద పెట్టిన. అన్నం పొయ్యి మీద పెట్టిన తర్వాత బట్టలు ఆరేసొచ్చిన. ఇక బట్టలు ఆరేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇల్లనేది పొద్దున తొందరగా ఊడ్చేసాం గానీ, ఆ మంచాల కింది నుంచయితే ఇల్లు ఊడవలేదు. ఇక ఊడుద్దాం అని జెప్పి ఫస్ట్ అయితే ఈడ చెప్పుల స్టాండ్ పెట్టుకున్నామనుకో, చెప్పులన్నీ దాంట్లో పెట్టేసినంక ఇల్లు మంచిగా ఊకొచ్చని జెప్పి ఫస్ట్ ఇది సెట్ చేస్తున్నాను. ఇదేంటంటే కొంచెం కదిలిచ్చినా గూడా అంటే ఇట్లా మనం గట్టిగా కదిలిచ్చినా గూడా చెప్పులు కింద పడతాయి. అవి మన పైపులనేవి ఊడుతూ ఉంటాయి. ఇది నేను మీషో నుంచయితే తీసుకున్నాను. 200కొచ్చింది. మంచిగానే వస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మంచిగుంటది. అదంతల అదేం చెప్పులు పడవు గానీ, మనం ఇట్లా గట్టిగా చెప్పులు ఎత్తేసినట్టు లేకపోతే ఏమన్నా ఇట్లా గట్టిగా తాకితే అవైతే ఊడిపోతాయి. ఇగ చెప్పుల స్టాండ్‌ని పెట్టేసి ఫాస్ట్‌గా వచ్చైతే ఇల్లయితే ఊడ్చేస్తున్నాను. ఈరోజు తలస్నానం అయితే జేషిన. మార్నింగ్ నుంచి జుట్టు అట్లనే ఉంది. జస్ట్ అయితే క్లిప్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇదంతా ఊకేస్తున్నాను. నాకేంటంటే పొద్దుగాల లేవంగానే ఫస్ట్ ఇల్లు ఊకిన తర్వాత టిఫిన్ చేస్తాను. కొన్నిసార్లు టిఫిన్ చేసుకుంటూ ఇల్లు ఊడుస్తాను. ఇంకొన్ని సార్లేంటంటే ఫస్ట్ ఇల్లు ఊకిన తర్వాతనే టిఫిన్ అయితే చేస్తాను. ఇగ ఇప్పుడైతే నేను మార్నింగు ఇల్లు ఊడ్చిన తర్వాత టిఫిన్ జేసి పిల్లలు, మా సార్ ఇద్దరు స్కూలుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఒకసారి నాకు ఇల్లు ఊడ్చే అలవాటుంటది. చిన్నవి పేపర్స్ పడ్డా గూడా ఏదో ఇల్లంతా ఊడ్చినట్టుగా కనిపిస్తూ ఉంటది. ఇగ అప్పుడే ఈరోజు ఫ్యాన్ క్లీన్ జేస్తానికైతే వాళ్ళొచ్చిండ్రు. వింటర్ వచ్చింది గదా! వస్తుంది. ఇప్పుడు చాలామంది ఫ్యాన్‌లయితే వాడరు గదా! అందుకే మొన్నటిదాకా తిరిగి దుమ్ము ఎక్కువ ఉంటదని జెప్పేసి అక్కడ ప్లాంట్ నుంచి క్లీన్ జేస్తానికైతే వచ్చిండ్రు. ఇగ ఆ దుమ్ము గూడా ఉంటే అంత ఇల్లయితే ఊడ్చేసి ఇగ బ్యాక్ డోర్ గూడా పెట్టేసిన. పెట్టిన తరువాత ఈలోగానే అన్నం అయితే అయింది. నెయ్యి గూడా అయింది.
ఇగ అన్నం అయితే వంపేసిన. చూస్తున్నారు గదా! నెయ్యి అయితే మంచిగా రెడీ అయిపోయింది. నేను కొంచెం వెన్న తీస్తాను గదా! అది చాలా ఈజీ ప్రాసెస్‌లో అయితే తీస్తాను. నాకు ఇదే ఏం కష్టం లేకుండా అని అనిపిస్తది. మిక్సీలో వేసి, దాన్ని తిప్పి, మళ్ళా కూల్ వాటర్ పోసి ఇదంతా కష్టం అని జెప్పి ఇలా ఈజీ ప్రాసెస్‌లో నెయ్యయితే చేసుకుంటాను. ఇగ నాకెప్పటినుంచో మష్రూమ్ తినాలనిపిస్తుంది. అయితే నేను ఇంతకుముందుకు ఎప్పుడు మష్రూమ్ అయితే అస్సలు తినలేదు. ఒక్కసారంటే ఒక్కసారి గూడా టేస్ట్ చేయలేదు. నాకే అనిపిచ్చింది మటను, ఫిషు, ఫ్రాన్స్ ఎలాగో నేను తినట్లేదు గదా! నాకు చిన్నప్పటి నుంచి నేను మటన్ ఇప్పటి వరకు ఒక్కసారంటే ఒక్కసారి గూడా మటన్ గానీ, ఫిష్ గానీ, ప్రాన్స్ గానీ ఎప్పుడూ తినలేదు. ఇగ నాకదేందో ఎప్పుడన్నా అనిపిస్తది. అమ్మా! నేను మటన్ తినాలే, ఫిష్ తినాలే, చికెన్ తినాలే. చికెన్ మంచిగా తింటా కాదు ప్రాన్స్ తినాలే. మటన్ నేను తింటేనే గదా! నా పిల్లలు తింటారు అని జెప్పి ట్రై జేయాలనిపిస్తది. మళ్ళేం చేస్తా అంటే ఇట్లా ప్లేట్‌లో వేసుకునే దాకా వస్తా. వేసుకోబుద్ధి గాదు. అస్సలే నాకు ఏదోలా అనిపిస్తది. ఇగ నాకర్థమైంది మటన్ గానీ, ఫిష్ గానీ, ప్రాన్స్ గానీ ఇగ నేను తినలేను. కానీ ఉన్న వెజిటేరియన్ అన్నా, వెజిటబుల్స్ అన్నా మంచిగా తినాలి. ఈడ మష్రూమ్స్ దొరుకుతాయి గదా! ఒకసారి మన స్టైల్‌లో మష్రూమ్ కర్రీ వండుకొని టేస్ట్ చూద్దాము. నచ్చితే అది ప్రాసెస్ అనేది కంటిన్యూ చేద్దాం. అంటే అప్పుడప్పుడు మష్రూమ్స్ తెచ్చుకున్నా. లేకపోతే లేదు. పిల్లలకు కనీసం ఇవన్నా అలవాటు చేయాలి అని చెప్పి మొన్న బయటికెళ్ళినప్పుడు మష్రూమ్స్ అయితే తీసుకొచ్చిన. ఇక మా కన్నయ్య కొత్త కూర ఏంటంటే టేస్ట్ చేయడం కొంచెం కష్టమే. అందుకే తన కోసం పొటాటోస్ అయితే కట్ చేసి పక్కన పెట్టిన ఫ్రై చేద్దామని. ఈ మష్రూమ్స్ ఉన్నాయి గదా! నాకు ఈ బాక్స్‌లో వచ్చినాయి. రూ. 40 అయితే తీసుకుర్రు. అన్నీ కలిసి ఒక పావు కిలో వరకు ఉన్నాయా? లేకపోతే తక్కువున్నాయా నాకైతే తెల్వదు. ఇగ నేను ఈ మష్రూమ్ కర్రీ ఫస్ట్ టైమ్ వండుతున్నాను గాబట్టి, నేను ఇది కర్రీ ఎలా వండాలి అని చెప్పి 'శ్రావణి కిచెన్' ఉంటది గదా! ఆ ఛానల్ నుంచయితే ఈ మష్రూమ్ కర్రీ ఎలా చేయాలా అనేది చూసాను. ఎందుకంటే, మా అమ్మ వాళ్ళు గూడా ఎప్పుడు ఈ కర్రీ అయితే వండనే వండలేదు. మన తెలంగాణలో కొంచెం ఇలాంటివి తక్కువగా తింటారు. మా సైడయితే నల్గొండ డిస్ట్రిక్ట్ కదా! అక్కడ మష్రూమ్సు, తర్వాత ఇంకేమన్నా ఉంటాయి గదా! అవేవో కందగడ్డనా? కందగడ్డ గాదు. పుల్లగంద అని జెప్పి కొన్ని గడ్డలుంటాయి గదా! అవి తినడము కష్టము. ఎప్పుడూ తినరు. మరి ఇప్పుడిప్పుడు మరి అలవాటవుతుందో లేదో నాకైతే తెలవదు గానీ, మా చిన్నప్పటి నుంచి నేను మష్రూమ్స్ గానీ, ఆ పుల్లగంద అనేది, తర్వాత ఇంకోటి కాలీఫ్లవర్ గూడా మా చిన్నప్పుడు తినలే. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత కాలీఫ్లవర్ తినడం అయితే అలవాటయింది. ఇగ ఇప్పుడైతే నేను మష్రూమ్ కర్రీ వండుతున్నాను. ఫస్ట్ మష్రూమ్స్ అన్నీ కట్ చేశాను గదా! పైనున్న లేయర్ అయితే తీసేసాను. లేయర్ తీసి కట్ చేసి సాల్ట్ వాటర్‌లో వేసుకొని మష్రూమ్స్‌ని 2, 3 సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 1 స్పూన్‌కి తక్కువ ఆయిలేసి మష్రూమ్స్ వేసుకొని సాల్ట్ ఏసుకొని అయితే ఫ్రై చేసుకున్నాను. అయితే మష్రూమ్స్ ఫ్రై చేసుకునేటప్పుడంట కొంచెం వాటర్ రిలీజ్ అయితాయంట. వాటర్‌తో సహా పక్కకు తీసి పెట్టుకొని మళ్ళా కడాయిలో నూనె పోసుకొని పచ్చిమిర్చి తర్వాత కొంచెం కరివేపాకు, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకో వైపు మిక్సీ జార్‌లోకి టమాటో, జీడిపప్పు ఉంటది గదా! అదైతే మంచిగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇగ ఈలోపుగానే ఆనియన్స్ గూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి గదా! ఇందాక నేను చేసుకున్న టమాటో, జీడిపప్పు అయితే వేసుకున్నాను పేస్ట్. తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని అంతా చక్కగా కలిపేటట్టయితే కలుపుకున్నాను. చూస్తుర్రు గదా! ఈ పేస్ట్‌నంతా కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇంకొక హీటర్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో అయితే పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఇందాక ఈ హీటర్ మీద పాలు పెట్టినా గదా! ఫస్ట్ నెయ్యి, అన్నం అయిన తర్వాత పాలు వేడి జేషిన. ఆ తర్వాత ఇప్పుడైతే పొటాటో ఫ్రై జేయడానికి కడాయిలో పొటాటోస్ ఏసుకొని పైనుంచయితే మూత పెట్టిన. ఒక 10 నిమిషాలు ఉడికేలోపు ఈలోగానే ఇక్కడ మనం ముందుగా చేసుకున్న పేస్ట్ నుంచి ఆయిల్ అయితే రిలీజ్ అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అంతా పసుపు, ధనియాల పొడి, కారము, ఉప్పు అయితే వేసుకొని కలుపుతున్నాను. నేను హీటర్ మీద వండుతాను కాబట్టి కొంచెం అయితే ఇట్లా కింద అడుగున గట్టిగా అవుతుంది గానీ ఏం మాడిపోదు. ఎందుకు మాడిపోదంటే నేను పైనుంచి ప్లేట్‌లో వాటర్ పోయడం వల్ల కూర అనేది మాడిపోదు. కాకపోతే మనం కలపలేదనుకో ఊకే ఖచ్చితంగా మాడిపోతుంది. చూస్తున్నారు గదా! ఇంగో ఈ మంచిగా ఈ పేస్ట్‌కి ఉప్పు, కారం, మసాలా అంతా మంచిగా పట్టుకుంది గదా! ఇలా 1 మినిట్ పాటు చక్కగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకున్నాను. నాకు ఇలా కర్రీస్‌ని కలపడం చాలా ఇష్టము. ఇంకెక్కువ సేపు కలపాలనిపిస్తుంటది. ఇక ఇప్పుడైతే ఇందాక పక్కకు తీసుకున్న మష్రూమ్స్ గూడా వేసుకొని అంతా అయితే మళ్ళా కలిపేస్తున్నాను. ఇగో ఇట్లున్న కర్రీస్‌ని దగ్గరికి ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తదో గదా!
ఇగ చూస్తున్నారు గదా! ఇగో ఇంత తిక్కుగా ఉంది. ఇప్పుడు దీంట్లోకైతే కొన్ని నేను వాటరేసుకొని మూత పెట్టాలి. కానీ ఫస్ట్ వీటిని ఉడకనిస్తాను. ఒక 2 నిమిషాల పాటు ఉప్పు, కారం పట్టనిచ్చిన తర్వాత మళ్ళా మూత అయితే తీస్తున్నాను. ఆయిల్ అయితే పైకి తేలింది గదా! అంతా కర్రీ మంచిగా ఉడుకుతుంది. ఈ టైంలోనే ఇగ ఇప్పుడైతే కొన్ని వాటరయితే గ్రేవీకి సరిపడా వేసుకున్నాను. ఇది నాకు సొంతంగా వచ్చిన కర్రీ ఏం కాదు. నేను వేరే ఛానల్ చూసే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మనకు రాని పని ఏదైనా సరే ఫస్టే మనం సొంతంగా చేస్తే అది సక్సెస్ కాదు అని చెప్పి అనిపిస్తది గదా! ఏదైనా సరే మనం ఒక పనిని ఎప్పుడైనా ఒక దగ్గర నుంచి నేర్చుకోవాలి. అది యూట్యూబ్ నుంచైనా గావచ్చు, లేకపోతే బయట ఇట్లా మనం కోచింగ్ తీసుకొని నేర్చుకుంటాంగా అట్లా గావచ్చు. అమ్మమ్మలైనా, అమ్మలైనా ఎవరో ఒకరు చెప్తే తెలుస్తది గానీ ప్రతీదీ మన సొంతంగా తెలుసుకోవడం కష్టము. ఎప్పుడైనా సరే మీకు తెలవని పని ఎవరినైనా అడగాలనుకుంటే అమ్మ వీళ్ళని అడగాలా? వీళ్ళేమంటరో, వాళ్ళేమంటరో అని చెప్పి ఆలోచించకుండా మీ పనెళ్ళాలి కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక పని నేర్చుకోవాలంటే ఎవరినో ఒకరిని అడగడం తప్పేం కాదు. ఇంకోటి ఈ పని వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను అని చెప్పడం నామోషీగా అయితే అస్సలు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే పుట్టినతోనే అందరికి మంచి మంచి పనులు అన్నీ రావు. నేర్చుకుంటేనే వస్తాయి. ఇక ఇప్పుడైతే ఎలాగ నేను అది మష్రూము పైనుంచి మూత పెట్టినా గదా! 5 నిమిషాలు ఉడకడానికి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. గ్రేవీ అయితే మంచిగా సరిపోయింది. ఇక ఈ లోపుగానే పొటాటో ఫ్రై గూడా రెడీ అయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో పొటాటో ఫ్రై యేసుకొని తినాలే మస్తుంటది. కానీ నాకేమో కన్వీనియంట్ విషయమని తీసుకొచ్చే టైం అయిపోతుంది. ఈరోజు వంటంతా లేట్‌గా చేస్తున్నాను గదా! ఇంకోటి మళ్ళా 2 కూరలు, తర్వాతొచ్చేసేమో అన్నం వండినా, నెయ్యి జేసినా, పాలు వేడి జేసినా, ఇంట్లో పని జేసినాను కాబట్టి ఇగ లేటే అయింది. ఇగ మనకు మష్రూమ్ కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే సూపరుంది. ఆ పొటాటోలని గూడా ఊడ్చేసాను గదా! ఈ మష్రూమ్‌లో గూడా ఫస్ట్ అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు కర్రీనంతా ఒక గిన్నెలోకి ఊడ్చేసి కొంచెం కసూరి మేతయితే వేసుకుంటాను. చూస్తున్నారు గదా! మష్రూమ్స్ గూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇగో గ్రేవీ గింత చిక్కగుంటే మంచిగుంటదని అయితే నాకనిపిస్తుంది. అందుకే ఇలా అయితే కర్రీ వండేసిన. నాకు ఈ కర్రీని ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని అనిపిస్తుంది. ఇందాక కసూరి మేతి వేయడం అయితే మర్చిపోయినా. అందుకే ఇప్పుడు పైనుంచి కసూరి మేతి వేసుకొని అంతా అయితే చక్కగా కలిపిన. ఏదైనా సరే స్పెషల్ కర్రీ వండినమనుకో మన వాళ్ళొచ్చేదాకా మనం వెయిట్ చేస్తాం గదా! నేను గూడా మా సారొచ్చిన తర్వాతనే ఆ కర్రీ అయితే తింటాను. ఈలోపుగా ఏం చేస్తానంటే, ఇందాక వేడి చేసిన నెయ్యిని కూడా ఒక బౌల్‌లోకి ఫిల్టర్ చేసుకున్నాను. మేము ఇంటికెళ్తున్నాం గదా! ఇంకా 2 డేస్‌లో అయితే ఇంటికెళ్తాము. ఎల్లుండి పోతున్నాము. అందుకే ఇంటికెళ్ళేటప్పుడు నేనెప్పుడైనా సరే నెయ్యి చేసుకొని ఇంటికి తీసుకెళ్తాను. మా వాళ్ళైతే మంచిగా యూజ్ చేస్తారు. అందుకే ఇన్ని రోజులు చేసిన నెయ్యి అంతా మళ్ళీ ఫిల్టర్ చేసుకొని క్లియర్‌గా ఉండేటట్టుగా చూసుకొని బాటిల్‌లో పోద్దామనైతే అనుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఫిల్టర్ చేసిన తర్వాత నెయ్యి అనేది కొంచెం వైట్‌గా గడ్డగా ఉంది. కొంచెం కరగలేదు. ఇంతసేపటి దాకా ఎండకు పెట్టినా. ఇగ అందుకే నాకనిపించింది ఫిల్టర్ చేయడం ఎందుకు, ఎప్పుడైనా సరే నెయ్యి వేడి చేసినప్పుడు ఫిల్టర్ చేసే పోస్తూ ఉంటాను గదా! ఇప్పుడైతే ఈ గిన్నెలో ఫిల్టర్ చేషినా గదా! ఆ నెయ్యయితే ఈ బాటిల్‌లో పోసేస్తున్నాను. ఈ బాటిల్ నిండా అయిందనుకో, ఇదేమో ఇంటికి తీసుకెళ్తాను. ఒకవేళ పక్కన చిన్న బాటిల్ అయితేనేమో నా కోసం నేనిక్కడ ఉంచుకుంటాను. అప్పుడప్పుడు సేమియా జేయడానికి, స్వీట్లు జేయడానికి, చింతకాయ పచ్చడిలో పిల్లలకు నెయ్యేసి తినిపిస్తాను. కానీ పప్పులో, తర్వాత అన్నిట్లలో నెయ్యేసుకునే అలవాటయితే లేదు. అలవాటయితే జేసుకోవాలి వచ్చినంక. వచ్చినంక నేను మార్చుకోవాల్సిన అలవాట్లేంటి అంటే, ఎప్పుడు కర్రీ వండినా గూడా దాంట్లో కొంచెం ఇంగువ ఉంటది గదా! పౌడరు అదెయ్యాలే. సెకండొచ్చేసి పప్పు వండినప్పుడు, చింతకాయ పచ్చడ, రోటి పచ్చడ జేసినప్పుడు పిల్లలకి దాంట్లో ఖచ్చితంగా నెయ్యయితే వేసి అన్నమయితే తినిపియాలి. ఈ 2 అలవాటు చేసుకుంటాను రాగానే. ఇందాక బాటిల్స్ ఎండలో పెట్టినా అని చెప్పినా గదా! పైన మాత్రమే నెయ్యి అనేది కరిగిపోయింది. ఇక అందుకే నేను కరిగిన నెయ్యిని ఈ బాటిల్‌లోకైతే వేసేస్తున్నాను. మిగతా అది మొత్తం కరగని నెయ్యి ఉంది గదా! అట్లనే బాటిల్‌లో పోస్తే కింద పడతది గదా! అదేం చేస్తానంటే ఇప్పుడు ఇంకో బౌల్ ఉంది గదా! ఆ గిన్నెలో నెయ్యి వేడి చేసి ఆ తర్వాత మళ్ళీ నెయ్యయితే ఈ బాటిల్‌లో వేస్తాను.
ఇగ నేనేం చేశానంటే, ఆ బాటిల్‌లో కొంచెం నెయ్యి వేయగానే వెంటనే ఆ గిన్నెలో నెయ్యయితే వేసుకొని వేడి చేసుకొనొచ్చి, మళ్ళీ చల్లారిన తర్వాత బాటిల్‌లో అయితే వేసేస్తున్నాను. ఇందాక ఇంతవరకు అయిందిగా నెయ్యి, ఇప్పుడు కొంచెం ఎక్కువే అయ్యేటట్టుంది. చూస్తున్నారు గదా! రోజు పాల మీగడ పక్కన పెట్టుకోవడం వల్ల మనకెంత నెయ్యొచ్చిందో, ఇంత నెయ్యి మనం ఇంట్లో స్వచ్ఛంగా చేసుకున్నామనుకో, మనకెంత మంచిగా అనిపిస్తది. ఆ సంతోషమే చెప్పలేమనమాట. ఇగ జూషిర్రు గదా! నేను అటు ఇటు ప్యూర్‌గా 2 లీటర్ల వరకు నెయ్యయితే జేషినా. ఈ సంతోషం మన చేతుల మీదుగా జేసుకుంటే, మనకు అది స్వచ్ఛమైంది అని చెప్పేసి అనిపిస్తది. తర్వాత హెల్త్ అనేది ఖరాబ్ గాదు అనే ఒక ధైర్యం ఉంటది. ఇంత మంచిగా జేషిన పిల్లలకి, మా వాళ్ళకి కడుపు నిండా పెట్టగలిగాను అని చెప్పి ఆ తృప్తి ఉంటది. ఇగో మీకు గూడా అంతే. ఇంట్లో మీరు పాలు తీసుకున్నట్టయితే వేడి చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి 1, 2 అవర్స్ తర్వాతయినా గూడా మీగడ తీస్తే మీకు గూడా ఇంట్లో అయితే ఇంత నెయ్యి జేసుకోవచ్చు. ఇక ఈ నెయ్యి అయితే తీసుకొని మా వాళ్ళకిస్తాను. మరి మా వాళ్ళైతే కొంచెం బిర్యానీలు, తర్వాత బగారన్నాలు మంచినే వండుకుంటారు. ఇప్పుడు మా శివ అంట నెయ్యి అన్నంలో వేసుకొని తింటుండంట. ఇప్పుడు నేను ఇంత నెయ్యి కష్టపడి తీసుకువెళ్ళినా గదా! మా అక్క వాళ్ళైనా సరే, మా పిల్లలైనా సరే మంచిగా తింటే నాకు గూడా సంతోషం అనిపిస్తది. కొంచెం గూడా ఖరాబ్ జేసినా గూడా, అయ్యో! కష్టపడి చేశానే, ఇంత దూరం తీసుకొస్తే మా వాళ్ళు ఖరాబు చేశారే అని అనిపిస్తది గదా! కానీ మా అక్క వాళ్ళైతే అట్లేం జెయ్యరు. మంచిగా జాగ్రత్తగా వాడుతూ ఉంటారు. ఇగ వంటంతా అయిపోయింది. ఆలుగడ్డ ఫ్రై జేసినా, తర్వాతొచ్చేసి మష్రూమ్ కర్రీ వండినా, అన్నం వండినా. ఇది మొన్న పొట్టికాయల పచ్చడి చేసినా గదా! ఆ పచ్చడయితే కొంచెం ఉంది. ఈరోజు పిల్లలొచ్చిన తర్వాత నా వంట పని అయితే 1:45 తర్వాతనే వంటంతా అయిపోయింది. ఇగ ఎట్లైనా మా సారొస్తాడని జెప్పేసి ఇంగ కిచెన్ లైట్ అయితే ఆఫ్ చేయలేదు. ఇక జూస్తుర్రు గదా! ఎంత నెయ్యి జేశానో పైనున్న ఒక్క లైట్ మాత్రమే ఆఫ్ చేసేస్తాను. ఇగ మా సార్ రాగానే అందరం కలిసయితే అన్నం తింటున్నాము. మేము ఇలా నేను కింద ప్లేట్ బెట్టి అన్నం చూపిస్తాను గదా! ఆ టైంలో నేను, మా సారు, పిల్లలు అందరం కలిసి అన్నం తింటాం. కానీ నేను వాళ్ళనైతే చూయించను. ఎందుకంటే, వాళ్ళు ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ తిన్నప్పుడు వీడియో కోసం మంచిగా గూర్చోండి, లేకపోతే చక్కగా తినండి, ముచ్చట్లు పెట్టకుర్రి, ఫాస్ట్‌గా తినుర్రి, లేట్ తింటే ఆ వీడియో అనేది లెంతీగా అయిపోతది. ఇవన్నీ మనం చెప్పినామనుకో ఎట్లుంటది? వాళ్ళు ఫుడ్‌ని ఎంజాయ్ చేయలేరు గదా! అందుకే నేనైతే ఇలా కలపడం వరకే తింటూ చూపిస్తాను. ఇగ ఈ వేడి వేడి అన్నంలో మష్రూమ్ కర్రీ యేసుకొని తింటే మస్తుంది. ఫస్ట్ నేను తినలేనేమో అనుకోని ఒక్క మష్రూమ్ అయితే టేస్ట్ చేసిన. కాకపోతే కొంచెం మెత్త మెత్తగా అనిపిచ్చింది నాకు. ఇక కొంచెం ఆనియన్ పెట్టుకొని మంచిగా తిన్నాను. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక నుంచి మా ఇంట్లో మష్రూమ్ కర్రీ అయితే ఉంటది. కొన్నిసార్లు ఫ్రై లెక్కలో ట్రై చేయాలి. కొన్నిసార్లునేమో మష్రూమ్ పులావ్ చేస్తున్నారు గదా! అది గూడా ట్రై చేయాలి. ఇగ అన్నం తిన్న తర్వాత మా సారు, పిల్లలు ఇంటికెళ్తున్నాం గదా! అని చెప్పి నిన్నైతే బయటికెళ్ళిండ్రు. బయటికెళ్ళిన తర్వాత మాకు అన్నయ్య కటింగ్ చేపించుకుంటే మా సార్ అంట చాక్లేట్ కొనిస్తా అన్నాడంట. తను షాప్‌లో చూడగానే ఈ స్వీట్ డబ్బా కావాలి అంటే మా సార్ అయితే ఇది కొనిచ్చారు. ఇదైతే చాలా కాస్ట్ ఎక్కువనే ఉంది. ఇలా 4 లడ్డూలొచ్చినాయి. ఈ లడ్డూలేంటంటే మన బూందీ లడ్డు చేసి దానిపైన వైట్ చాకో చిప్స్ అయితే ఇట్లా పెట్టారు. తర్వాతొచ్చేసేమో శనా బేషన్ లడ్డు, తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు. నేను మా సార్‌ని అడిగాను, "ఇంత ఎక్కువ రేటుది ఎందుకు కొనిచ్చినావు?" అని జెప్తే మా సార్ అన్నారు గదా! "ఎప్పుడు షాప్‌కి తీసుకెళ్ళినా గూడా రూపాయిది, రూ. 5 చాక్లెట్స్ కొనిస్తున్నాను గానీ, ఆళ్ళు అడిగినయి ఎప్పుడు కొనిస్తా నేను. కన్నయ్య అడిగితే ఈ స్వీట్ డబ్బా అయితే కొనిచ్చిన" అని జెప్పిండ్రు. ఇగ నాకు గూడా మంచినే అనిపిచ్చింది. ఈవినింగ్ అయితే ఈ విషయమని నేను డాన్స్ క్లాస్‌లో జాయిన్ చేశాను. తననైతే తీసుకెళ్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేశాను. మరి మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై మరి. గుడ్ నైట్.